కొంతమంది సహోదరులు బైబిలులోని దేవుని వాక్యం అర్థం కాక దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకున్నదే నిజమని తెలియని వాళ్ళకు నమ్మిస్తున్నారు. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తును నమ్ముకున్నవాడు క్రైస్తవుడు. మరి అలాంటి యేసు క్రీస్తుని దేవుడు కాదు అని ఎంతో మందిని నమ్మిస్తున్నారు కొంతమంది క్రైస్తవ సహోదరులు. అది వాళ్ళకి అర్థం కాలేదు. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన కోసం ఏదైనా చెప్పుకోదలుచుకోలేదు. కేవలము తండ్రిని ఘనపరచటం కోసం, మహిమపరచటం కోసం వచ్చాడు. అయితే యేసు క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి వాదన ఎక్కువగా ఉంది. ఈ యేసు క్రీస్తు దేవుడు కాకపోతే మరి ఎవరు అంటే, చాలా మంది వాక్యంలో దేవుని కుమారుడు అని ఉంది, దేవుని గొర్రెపిల్ల అని ఉంది, దేవునికి మనకు మధ్యవర్తి అని ఉంది. అంటే ఇవి ఉన్నాయి కాబట్టి దేవుడు కాదు అంటున్నారు. పోనీ దేవుడు కాదు అని ఎక్కడైనా ఉందా అని అడిగితే వాళ్ళు చూపించలేరు. అయితే దానికి మన సమాధానం ఏంటంటే, బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను గమనిస్తే, పరిశీలిస్తే యేసు క్రీస్తు వారు కూడా దేవుడే అన్న సంగతి అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో చివరి మాటలు, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నారు. దేవునికి ఉన్నట్టు పవర్, ఈ పవర్ దేవుని యొద్ద ఉంది. దేవునికి విశ్వం ఎలా చేశారు అంటే, దేవుడు ఆయనకున్నటువంటి పవర్ తో చేశారంట. ఆ పవర్ ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. దేవునికి ఉన్నటువంటి పవర్ యేసుక్రీస్తు దేవుడు కాదా? ఆలోచించండి. నెక్స్ట్ మరొక సందర్భంతో మరో వీడియోలో కలుద్దాం. అందరికీ వందనాలు.